హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ OMG ఫ్యాక్ట్స్ మామా. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు మొత్తానికి యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడిపోయాయి. అక్కడున్న కొంతమంది ఆడియన్స్ యొక్క రివ్యూ మనకు అందింది. 3 yearsగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు మొత్తానికి మన ప్రీమియర్ షోలు యూఎస్ఏలో రిలీజ్ అయిపోయాయి. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయ్యారు. అయితే దీంతో 3 years తర్వాత తాను తన ఫ్యాన్స్కి వెండి తెరపై దర్శనమిచ్చాడు. తనకి తీరిక లేకున్నా కూడా స్వయంగా వచ్చి తన మూవీ ప్రమోషన్స్ని తానే చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తన యాక్టింగ్తో ఇంకా తన డైలాగ్ల టైమింగ్తో దుమ్ము దులిపేశారని చెప్తున్నారు. మన చరిత్రలో ఇందులో పైన జరిగిన దాడులలో వాటికి ఎదురుగా నిలబడ్డ ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ ఎరగదీశాడని చెప్తున్నారు. ఫైటింగ్స్ ఇంకా డైలాగ్స్ మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఫైట్స్ కానీ ఇంకా మూవీలోని విజువల్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఒక సూపర్ అని చెప్తున్నారు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ మన హిస్టరీని మన హిందూ ధర్మాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడని అతన్ని చాలా పొగిడారు. ఆడియన్స్ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్లలో ఇది ఒక బెస్ట్ మూవీగా పాన్ ఇండియా లెవెల్లో మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే దాదాపుగా 1000 కోట్లు ఈజీగా దాటుతుందని అక్కడి ఆడియన్స్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన యాక్టింగ్తో, తన డైలాగు డెలివరీతో, తన ఫైట్స్తో థియేటర్ దద్దరిల్లేలా చేశాడని అక్కడి ఆడియన్స్ చెప్తున్నారు. అయితే రేపు మార్నింగ్ మన ఇండియాలో ప్రీమియర్ షో పడుతున్నాయి. చూడాలి ఆడియన్స్ ఈ మూవీని ఎంతగా ఆదరిస్తారు అన్నది. అయితే ఈ మూవీకున్న క్రేజ్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కున్న క్రేజ్కి మూవీ 1000 కోట్లు ఈజీగా దాటుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి మూవీ అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను.